మరొక బస్సు ఘోరాతి ఘోరంగా హైవేలో తగలబడిపోయింది. ఇది ఎక్కడ తగలబడిందంటే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం గ్రామన్ బీచ్ టోల్గేట్ దగ్గర ఈ పెను ప్రమాదాన్ని చోటు చేసుకుంది. అసలు ఈ బస్సు ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుందంటే ఖమ్మం నుంచి వైజాగ్. అలా వెళ్తుండగా కొవ్వూరులో దాదాపుగా హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ ఉండడంతో బస్సు అక్కడి నుంచి దాదాపుగా చాలా స్లోగా తీసుకెళ్లడం జరిగింది. అంత స్లోగా వెళ్తూ మళ్ళీ స్పీడ్గా వెళ్తూ అలా వెళ్ళడం వల్ల దాదాపుగా ఇంజిన్ అనేది బాగా హీట్ ఎక్కడం వల్ల అక్కడ ఉన్న వైర్లు అనేవి షార్ట్ సర్క్యూట్ జరిగి చాలా పెద్ద మంటలు రేగాయి. దీంతో డ్రైవర్ వెంటనే గమనించి లోపల ఉన్న బస్ సిబ్బంది, బస్ కండక్టర్ మరియు బస్ క్లీనర్ వంటి వాళ్ళను వెంటనే అలర్ట్ చేసి లోపల 10 మంది ప్యాసింజర్స్ ఉంటే ఆ 10 మందిని వెంటనే బయటకు తీసుకొచ్చేసి వాళ్ళని చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించారు. ప్రస్తుతానికి ప్యాసింజర్స్కి అయితే ఏమీ కాలేదు. ప్యాసింజర్స్ అయితే చాలా క్షేమంగా ఉన్నారు, వాళ్ళకైతే ఏమీ కాలేదు. పెద్ద పెద్ద మంటలు చూసిన జనం వెంటనే ఫైర్ ఇంజిన్కి కాల్ చేశారు. వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బంది మొత్తం అందరూ వచ్చి ఆ ఫైర్ని అంతా ఆల్మోస్ట్ ఆపడానికి ట్రై చేశారు, కానీ అవ్వలేదు. బస్సు అయితే ఫుల్గా కాలిపోయింది. కానీ ఫైర్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఏమంటున్నారంటే మేమేమీ చేయలేకపోయాం, ఆల్మోస్ట్ కాలిపోయింది. ట్రిపుల్ ట్రావెల్స్ అనే ఈ ప్రైవేట్ బస్సు దాదాపుగా కాలిపోయింది. టైంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మరొకసారి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదని మనం కోరుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఎవరికి